ప్రైజ్లాడండి అందరికీ. ఈరోజు ఒక లేఖన భాగంతో దేవుణ్ణి మనం కలిసి ఈ వాక్యాన్ని ధ్యానిద్దాం. 42వ కీర్తన భాగంలో 1-2 వచనాలు కోరహు కుమారులు రాసి ఉన్నారు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడూ వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడూ కనబడదను. దేవుని నామానికి మరి నిజంగా కోరహు కుమారులకి దేవుని సన్నిధి ఎడల చాలా ఆసక్తి. వారు అంటున్నారు, నేను ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్ళదును, దేవుని మందిరంలో నేను ఎప్పుడు మరి నివాసము చేయాలి అంటే ఈరోజు చాలా వాటి విషయంలో లోకానుసరంగా మనం ఆశ కలిగి ఉంటున్నాం. కానీ దేవుని సన్నిధి, దేవుని సన్నిధిలోనే మనకి సమస్తమును దొరుకు స్థలము, అక్కడే మనకి దేవుడు జవాబునిచ్చే స్థలము, మన జీవితాలను మరి కట్టగలిగిన స్థలం అదే. అలాంటి దేవుని సన్నిధి కొరకు ఈరోజు ప్రజలు ఆరాటపడలేకపోతున్నారు. లోకానుసరమైన వాటి కొరకు చాలా ప్రయాసపడుతున్నారు, వాటి కొరకు ఆశపడుతున్నారు. లయమైపోయే, ఎందుకంటే ప్రభు ముందే చెప్పాడు, ఈ లోకంలో సమస్తమును గతించిపోతాయి, లయమైపోతాయి. కానీ ఎప్పటికీ కదల్చబడలేనిది, నిర్మూలము కానిది ఏముందంటే దేవుని వాక్యము, దేవుని సన్నిధి, దేవుని రాజ్యము. కాబట్టి కానీ వీటిని ఎంచదినాల్లో వెతకలేక లోకానుసరముగా మరి ప్రజలు ఆతృత పడుతూ ఉన్నారు వ్యర్థమైన దాని కొరకు. నిజానికి దేవుని మందిరానికి వచ్చి 1 గంట మనం దేవునితో సహవాసం చేయగలిగితే దేవుడు అద్భుతంగా మనకి ప్రతి అవసరతను, మరి మన కుటుంబంలో ఉండే ప్రతి పరిస్థితులను కూడా మార్చగలిగిన వాడు మన దేవుడు. కానీ దేవుని సన్నిధికి రావడానికి ప్రజలు ఇష్టపడట్లేదు. కోరహు కుమారులకి ఎంత ఆశ అంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నదట. అంటే ఒక దుప్పి నీటి వాగులు ఎక్కడున్నాయా అని వెతుక్కుంటూ దాని కొరకు ఎంత ఆశపడుతుంటుందో, మరి దేవుని కొరకు కోరహు కుమారుల యొక్క ప్రాణం అంత ఆశపడుతూ ఉందట. మరి ఈనాడు మన జీవితాల్లో దేని కొరకు మనం ఆశపడుతున్నాం? ఈ లోక సంబంధంగా గతించిపోయి లయమైపోయే వాటి కొరకు, అల్పకాల పాపముల కొరకు కాకుండా దేవుని రాజ్యము కొరకు, దేవుని సన్నిధిలో నిత్యము నేను నా ఇంటివారు, దావీదు అంటున్నాడు, చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసం చేసేదనని. అలాంటి ఆశ, ఆసక్తి ఉదయకాలం మన కుటుంబాలకు మనకే ఉండాలని, మరి దేవుని సన్నిధిలో జీవము కలిగిన దేవుని కొరకు తృష్ణగొనుచున్నాను. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. అంటే దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని దగ్గర కనబడాలనే ఆశ, దేవునితో సహవాసం చేయాలని ఆశ మరి దినాల్లో మనం కలిగి ఉండాలి. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళ్ళాలి అంటే ఈరోజు దేవుని సన్నిధికి ఎప్పుడైనా వెళ్దాంలే అనే నిరాశలో ఉంటున్నారు ప్రజలు. దేనికో పరుగులు పెడతారు, కానీ దేవుడి మందిరానికి వచ్చేటప్పటికి చాలా ఆలస్యంగా, నిర్లక్ష్యంగా, మరి దేవుని మందిరాన్ని ప్రేమించలేని వారుగా జీవిస్తూ ఉన్నారు. కానీ కోరహు కుమారులైతే నేను ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్ళేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడేదను. దేవునికి కనబడాలనే ఆశ. మరి దేవునికి కనబడితే దేవుడు ఊరుకోడండి. దేవుడి నుండి వచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి ఈ ఉదయకాలము ఈ మాటలను బట్టి మనం మరి బలపడాలని, దేవుని కొరకు, దేవుని మందిరం కొరకు సమయాన్ని కేటాయించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్.